హాయ్ ఫ్రెండ్స్. ఒక యోగి ఆత్మకథలో గంధబాబా అద్భుతాల ప్రదర్శన శీర్షికలో భాగంగా ఒక కాళికా ఘాట్లో ఒక మహాత్ముని పరమహంస యోగానంద గారు కలుసుకోవడం జరుగుతుంది. ఆయన ఏకత్వం గురించి, దైవ ప్రేమ గురించి, ఆ దైవత్వ లక్షణాల గురించి, వేదాల గురించి, అలాగే మనకి ఇక్కడ ఋషుల గురించి, సనాతన ధర్మాల గురించి మనకి కొన్ని విషయాలని అందించడం జరిగిందండి. మనం జ్ఞానం అందుకున్నాము. ఆయన చివరిగా ఏం చెప్తారు అంటే, మనలోని ఏవైతే కొన్ని సంశయాలు ఉన్నాయో అవన్నీ తీరిపోవటానికి మనకి సనాతన ఋషులు చెప్పిన కొన్ని సూక్తులు ఉన్నాయి కదా, అవి వేదాల వల్లనే ఏర్పడ్డాయి, అవి రుజువు చేశాయి, కాబట్టి నువ్వు వాటిని వారసత్వంగా తీసుకో అని చెప్తారండి. అలా చెప్పగానే ఆయన వాగ్ధాటికి, ఆ సాధువుకి పరమహంస యోగానంద గారు భక్తిపూర్వకంగా వీడ్కోలు చెప్తూ ఉండగా భవ్య దర్శనానికి సంబంధించి ఒక విషయాన్ని వెల్లడిస్తాడు ఆయన. ఈవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది అని చెప్తున్నారు. ఆ అనుభవం ఏమిటంటే, పరమహంస యోగానంద గారు దేవాలయ ఆవరణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయించుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారండి. వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఒక పాత స్నేహితుడు ఎదురుపడ్డాడంట. వాడు ఎలాంటి వాడంటే అలాంటి వాడు అని చెప్తున్నారు. వాడు ఒక్క ఉదుటిన ఉరుక్కొచ్చి ఇన్ని కలుసుకుని సరదాగా ఈయన భుజం పట్టుకున్నాడంట. గంధబాబా గురించి నీకు చెప్పడం మర్చిపోయాను, అదిగో ఆ ఇంటికే బయలుదేరాను, ఈ ఇంటికి ఆయన దయచేశారంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఒక ఇంటిని చూపించాడండి. ఆయన్ని తప్పకుండా కలుసుకో, సరదాగా ఉంటుంది అని చెప్తాడు. అసామాన్యమైన అనుభవం ఏదైనా కలగొచ్చేమో నీకు, వస్తా అంటూ ఆసారి నిజంగానే తన ఫ్రెండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయాక, ఎందుకండి నన్ను అలా అడగటం చాలా కుర్రతనంగా అనిపించింది అంటున్నారు పరమహంస యోగానంద గారు. అలౌకిక రీతిలో సువాసనలు ఆస్వాదించే అనుభవం పొందటానికి వాసనల కోసం దేవుణ్ణి కోడుకోవటం ఏంటి అంటున్నారు. దేవుడు ఎలా పుట్టిస్తాడు కదా సువాసనల్ని, అయినా ఆయన మనం తాజాగా వాడుకోవటానికి, తరువాత పారేయటానికి వీలైన సున్నితమైన పూలనే సృష్టిస్తాడు, మీరు సృష్టించగలరా పువ్వులు అని ఆ యొక్క గంధబాబా గారిని ఈయన అడుగుతారండి ఆయన కలుసుకుని. అయితే సెంటు ఫ్యాక్టరీ వాళ్ళు వ్యాపారం పడిపోతుంది కదా మరి, కానీ మామూలుగా సువాసనలే సృష్టిస్తే చిన్నబాబు ఆ సెంటు ఫ్యాక్టరీ వాళ్ళ వ్యాపారం పడిపోతుంది కదా అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకొని ఇస్తాలే కానీ భగవంతుడి శక్తిని కళ్ళకి కట్టించడమే నా ఉద్దేశం అని చెప్తున్నారు. అయ్యా, భగవంతుడిని రుజువు చేయటం అవసరమా అండి? ఆయన ప్రతి దాంట్లోనూ ప్రతి చోట అద్భుత శక్తులు చూపించడం లేదా అని అడుగుతున్నారు భగవంతుడిని. అవుననుకోండి, కానీ మనం కూడా ఆయనకు గల అనంతమైన సృజన శక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకి కట్టించాలి కదా అంటున్నారు. మీరు ఈ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టింది అని పరమహంస యోగానంద గారు గంధబాబాని అడుగుతారు. 12 ఏళ్ళు పట్టింది అని చెప్తారండి. సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చేయడానికా అని అయినా కొంచెం ఎటకారంగా మాట్లాడుతుంట. మహాశయ, కొన్ని రూపాయలు పెడితే పూలాంగట్లో దొరికే సువాసనల కోసం మీరు 12 ఏళ్ళు వృధా చేస్తూ వచ్చారని నాకు అనిపించింది అని పరమహంస యోగానంద గారు అంటారండి. పూలి వాడిపోతే సువాసనలు పోతాయి, చావుతోనూ సువాసనలు పోతాయి, కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నేనెందుకు కోరుకోవాలి అని అంటారు. వేదాంతి గారు, నిన్ను చూస్తే నాకు ముచ్చడేస్తుంది, నీ కుడి చెయ్యి ఇలా చాపు ఆశీర్వదిస్తున్న భంగిమ కనబరిచాడండి గంధబాబా. ఈయన గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో నుంచునున్నారనమాట. ఈయన ఒంటికి తాకేటంత దగ్గరలో ఇంకొకళ్ళు ఎవరూ లేరు. పరమహంస యోగానంద గారు చేయి చాపగా ఆ యోగి దాన్ని ముట్టుకోలేదంట. నీకు ఏం వాసన కావాలి అని అడుగుతారు. గులాబీ వాసన కావాలి అంటారు. అదే వచ్చుగాక అంటారండి.
ఈయన అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబీ వాసన రావటంతో యోగానంద గారు ఆశ్చర్యపోతారండి. దగ్గరలో ఉన్న ఒక పూల కుండీలోంచి వాసన లేని పెద్ద పువ్వు ఒకటి తీశారంట. వాసన లేని ఈ పువ్వుకి మల్లెపువ్వు వాసన తెప్పించవచ్చా అండి అని అడుగుతారు. అదే అదే వచ్చుగాక అంటాడండి. వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లెపువ్వు వాసన వస్తుంది. అద్భుత శక్తులు చూపి ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడు పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. ఆ శిష్యుడు చెప్తాడు, గంధబాబా గారి సరైన పేరు స్వామి విశుద్ధానంద గారు. ఈయన టిబెట్లో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారంట. ఈ టిబెట్ యోగి వయసు 1000 ఏళ్లకు మించిందని నమ్మకంగా చెప్తున్నాడండి. అయితే ఈయన శిష్యులైన గంధబాబా గారికి అన్ని సమయాల్లోనూ అప్పటి ఇప్పుడు నువ్వు చూస్తున్న మాదిరిగా కేవలం మాటలతోనే వాసనలు సృష్టించగలరు అని గురువు గారిని చూసుకుని గర్విస్తూ శిష్యుడు మాట్లాడుతున్నాడు. ఆ శిష్యుడు వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యాన్ని తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది. ఈయన అద్భుతమైన వ్యక్తి. కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులు అని చెప్తున్నాడు. నేను వాళ్లతో కలవకూడదని మనస్సులో తీర్మానించుకున్నాను అని పరమహంస యోగానంద గారు చెప్తున్నారండి. అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు గిట్టదు. గంధబాబా గారికి మర్యాదగా ధన్యవాదాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మెల్లగా ఇంటి మొహం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన 3 సంఘటనల గురించి ఆలోచిస్తారండి. ఈయన గుమ్మంలోకి వెళ్ళేసరికి వీళ్ళ అక్క ఉమ ఎదురవుతుంది. భలే షోక్గా తయారవుతున్నావు సెంట్లు పూసుకుంటూ అని వాళ్ళ అక్క వేళాకోలమాడుతుందండి. ఒక పలుకు కూడా పలకకుండా ఆమెకు ఈ చెయ్యి వాసన చూపిస్తాడండి. ఎంత మంచి గులాబీ వాసన! దీనికి అసాధారణమైన ఘాటు ఉంది. దీంట్లో ఘాటు అసాధారణత ఉందని అనుకుంటూ ఈయన చడి చప్పుడు లేకుండా అలౌకిక పద్ధతిలో సుగంధ బంధరం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెడతాడు. ఓ మల్లె పువ్వా, నాకు చాలా ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంటుంది ఉమ. తీరా చూస్తే అది వాసన లేని పువ్వుల్లో ఒక రకం. ఆ సంగతి ఆమెకు కూడా తెలుసు. కానీ దాంట్లోంచి మాటిమాటికి మల్లెపువ్వు వాసన వస్తూనే ఉంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన ఒక విస్మయం కూడా ఆవరిస్తుంది. దాంతో ఈయన అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా గంధబాబా గారు ఈ పరమహంస గారిని ఏమన్నా సమ్మోహన చేసారేమో, ఆ స్థితికి గురి చేశారేమో అని అనుకున్నాడండి. కానీ అలా ఏమీ జరగలేదని తెలిసిపోతుంది. తరువాత ఒకసారి ఎప్పుడో అలకనందుడని వీళ్ళ స్నేహితుడు ఈ గంధబాబాకి ఒక అపురూప శక్తి ఉందన్నాడు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనుక ఆ శక్తి ఉంటే ఎంత బాగుండునో అనిపించిందంట. ఒకసారి బడ్వాడ్లోని గంధబాబా గారి ఇంటికి వచ్చిన 100 మంది అతిథుల్లో పరమహంస గారు కూడా ఉన్నారంటండి. ఆయన చాలా అదొక బ్రహ్మాండమైన ఉత్సవం అని చెప్తున్నారు. ఒక యోగికి గాలిలోంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు. అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువులో దొరకని టాంజరీస్ నారింజలను సృష్టించమని ఆయన కోరారంట. తక్షణమే అరిటాకు విస్తరలో వడ్డించిన లూచీలు రొట్టెలు పైకి ఉబ్బి వాటిలో ఒలిచిపెట్టిన టాంజరీస్ నారింజలు ఉన్నాయని రుజువు చేశారంటండి. ఆ యొక్క రుచి ఎలా ఉంటుందో ఏమోనని సంశయిస్తూ వాటిని కొరికి చూశారంట. కానీ రుచి చాలా బాగుంది అనిపించిందంటండి. కొన్నేళ్ల తర్వాత ఈయన గంధబాబా గారు వాటిని ఎలా సృష్టించారన్న విషయం ఆయన యొక్క అంత సాక్షాత్కారం వల్ల తెలుసుకున్నారంట. ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవటం ఎంతో విచారకరమైన విషయము అని చెప్తున్నారు. మానవుడు ప్రతిక్రియ చూసే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ సంబంధమైన ఇంద్రియ ఉత్తేజికాలు ఎలక్ట్రాన్ ప్రోటాన్లోని స్పందన తారతమ్యాల వలన అవి పుడుతున్నాయి. పర్యాయ క్రమంలో ఈ స్పందనలు ప్రాణం అంటే లైఫ్ ట్రాన్స్లు క్రమబద్ధం చేస్తాయంట. అవి సూక్ష్మమైన ప్రాణశక్తులు లేదా వేరువేరు పంచ తన్మాత్రలతో జ్ఞానపరంగా భరితమైన పరమాణువుల కంటే కూడా సూక్ష్మతరమైన శక్తులు అని చెప్తున్నారు. గంధబాబా గారు కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాల వల్ల తనను తాను ప్రాణశక్తికి సరిచేసుకుని ఏ అయితే లైఫ్ ట్రాన్స్లు అంటే ప్రాణవాయువులు ఉన్నాయో ఆయన స్పందనాత్మక రీతిలో నిర్మించుకుని మరో రకంగా మార్చుకోవటం అనుకూలంగా శోధన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు.
ఆయన చూపించిన వాసన, పండు తదితర అలౌకిక శక్తులు ప్రాపంచిక స్పందనాల వాస్తవ వస్తు రూపకల్పనలే కానీ సమ్మోహనం వల్ల ఉత్పన్నం కావించిన ఆంతరిక సంవేదనలు కావు అని మనకి ఇక్కడ చెప్తున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.